హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్నాక్స్ వచ్చేసి గోధుమ పిండి ఆలు పకోడీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, వేరే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఇక్కడ ఆలు అనేది ఉడకబెట్టుకుంటున్నాను, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని. ఇక్కడ ఏమేమి తీసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ గోధుమ పిండి అనేది తీసుకోండి. మీకు ఎంత గోధుమ పిండి అయితే తీసుకొని ఎంత అయితే చేసుకోవాలనుకుంటున్నారో మీకు సరిపడంత గోధుమ పిండి అయితే తీసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అనేవి వేసుకోండి. కట్ చేసుకొని పెట్టుకున్నవన్నీ వేసుకోండి. ఇలా అయితే కలుపుకుంటున్నాను. బయట వాతావరణం అనేది చాలా చల్లగా ఉంది, అందుకోసమే నేను పకోడీలని వేడివేడి పకోడీలు అనేవి చేసుకుంటున్నాను. అందులోకి కొంచెం ఉప్పు మరియు సాల్ట్, కొంచెం జీలకర్ర, కారం, రుచికి సరిపడంత కారం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే ఆలులు అనేవి ఉడకబెట్టుకున్నాను, బాయిల్డ్ అయ్యాయి. ఇలా స్పూన్తో మెత్తగా అయితే చేసుకోండి. ఇలా ఇందులోకి అయితే కలుపుకొని వేసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా అయితే కలుపుకోండి. అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా మీడియంలోకి కలుపుకోండి. ఆలులు అనేవి 50% అయితే ఉడకాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మీ పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలన్నా ఇలా చేసి పెట్టుకోండి. ఎంతో టేస్టీగా అయితే ఉన్నాయి. ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇలా అయితే కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ కావాలి. నేను కొంచెం కలుపుకొని పిండి అనేది వేసుకొని చూసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో. ఇప్పుడు వేసేసుకుందాం కలుపుకున్న పిండి. ఇలా అయితే వేసుకోండి ఒక్కొక్కటిగా.
చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఒక్కటి కూడా వదలకుండా తింటారు. మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు. శనగపిండి మరియు ఆలు వేసుకొని ఇలా చేసుకోవచ్చు. నా దగ్గర శనగపిండి అనేది లేదు, అందుకోసమే గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాను. ఇలాగే అన్నీ వేసుకోండి. ఇలా కలుపుకోండి, చిన్నగా కలుపుతూ ఉండండి. ఒక్కొక్కటిగా తిప్పి వేసుకోండి. ఇలాగే తిప్పి వేసుకుంటూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా అయితే వస్తుందో. ఇలా డోరగా కాలనివ్వాలి. ఇలా డోరగా అయ్యాక ఒక ప్లేట్లో అనేది తీసుకోండి. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నేను. లుండలు లెక్క అయితే వేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల అనేది సరిగ్గా ఉడకదు. ఇలా డోరగా వచ్చిన తర్వాతే తీయండి. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వేరే నేను ఇలా వేసుకున్నాను మరికొన్ని. అన్నీ అలాగే వేయించుకోండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. పకోడీలని ఎంతో టేస్టీగా అయితే ఉంటాయి, ఎంతో ఇష్టంగా తింటారు మీ ఫ్యామిలీ వాళ్ళు. ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మరెంతో మందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది.
మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వండడం రాని వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. గోధుమ పిండి ఆలు పకోడీలని రెడీ అయ్యాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.